హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్5టి క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. హాయ్ హలో వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇక్కడ ఉమెన్స్ T20 క్రికెట్కి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. సో ఇది UAE వేదికకు తడబడిన విషయం మనందరికి తెలిసిందే. సో అయితే 23 మ్యాచెస్ అయితే ఉండబోతున్నాయి. 23 మ్యాచెస్ దుబాయ్, షార్జాలో అయితే జరగబోతున్నాయి. షార్జాలో జరిగే ప్రతి మ్యాచ్కి ఇంకా పండగే అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా బిగ్ స్కోర్స్ కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో అయితే గ్రూప్ ఏ, గ్రూప్ బిలో 5 టీమ్స్ని పిక్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఒకసారి ఎందుకన్నా మంచిది గ్రూప్ ఏ, గ్రూప్ బిలో చెప్తాను. గ్రూప్ ఏలో ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్ ఉండగా, గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ అయితే ఉండడం జరిగింది. సో అదేవిధంగా మన ఇండియా ఆడే మ్యాచెస్ అయితే అక్టోబర్ 4th అగైన్స్ న్యూజిలాండ్తో ఆడబోతుంది, అక్టోబర్ 6th పాకిస్తాన్తో, అక్టోబర్ 9th శ్రీలంకతో, అక్టోబర్ 13th ఆస్ట్రేలియాతో ఆడబోయే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టాప్ 2 టీమ్స్ ఏవైతే ఉంటాయో అవి సెమీస్కి వెళ్తాయి. అయితే 17th, 18th సెమీఫైనల్ మ్యాచెస్ అయితే ఉంటాయి. ఒకవేళ ఇండియా కనుక సెమీఫైనల్స్కి వస్తే మాత్రం కంపల్సరీ ఫస్ట్ సెమీఫైనల్ నిర్వహిస్తారని మనకు తెలుస్తున్న సమాచారం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు 8 times నిర్వహించగా ఆస్ట్రేలియా 6 times ఛాంపియన్గా నిలిచిన విషయం మనందరికి తెలిసిందే. 2020లో ఇండియా రన్నరప్తో సరిపెట్టుకున్న విషయం కూడా మనందరికి తెలిసిందే. సో ఈసారి అయితే విశ్వ విజేతగా నిలవాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ వద్ద ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.